కవిత గారు, మీ పంచాయతీ మీ అన్నతోనా మీ పార్టీతోనా? నన్ను ఎందుకు పార్టీలోంచి తీసేశారో తీసేసిన వాళ్ళు చెప్పాలి. తండ్రిని ఉద్యమకారుణ్ణి మరమనిషి అన్నారు అనంటే అంతర్లీనంగా ఎంత కోపము కసి. మీలో ఈ పరివర్తన ఈ మధ్య వచ్చిందా? అంతకుముందు కూడా ఉంది. తండ్రిని ఎదిరించి బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి ఈ కవిత. తండ్రిని ఎదిరించి ఇక్కడ రాజకీయం చేయగలుగుతుందా అంటే? ఎవడబ్బా సోమని కూలుకుతున్నావని. కవిత ఇంటి బాధ, ఆమె సొంత బాధ, ఎందుకు తెలంగాణ ప్రజల బాధ కావాలి? వీఆర్ నాట్ ఆర్ట్ మూవీ, వీఆర్ కమర్షియల్ మూవీ. మిమ్మల్ని మీరు ఒక విక్టిమ్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రజల సింపతిని పొందటానికి తాపత్రయపడ్డారు అని అంటారు. తండ్రి మీద కోపం, అన్న మీద ఆగ్రహం, బావ మీద కక్ష, సంతోష్ మీద ద్వేషం. ఎందుకు ఇంత అవసరం ఏం కనిపించింది? మీ తండ్రి బిడ్డ ఏంటి గొడవ రా అని ఒకసారి అంటే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు